ఏందన్నా మీరు మాకు మీ నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. మీ చేతుల నుంచి కూడా అలా సొంత తమ్ముడు శివకే ఒక 70 లక్షల వరకు ఏమో 70 ఇచ్చినట్టు కాదు, తెలుస్తుంది. 1,40,00,000. 1,40. 1,40,00,000 రెండు సార్లనే అన్న. 70 లక్షలు ఒకసారి, 70 లక్షలు ఒకసారి, 30 లక్షలు ఒకసారి. ఇది ఇప్పుడు స్వయంగా నీ చేతులతో ఎవరు అది చేతులు పెట్టినావు? అది ఓన్లీ రమావత్ రమేష్, నేను రమావత్ మధు నాయక్ ఆయన ఆఫీస్ లో మనం ఉన్న ఇల్లు ఆయన. మనం ఉన్న ఇల్లు ఆయన రమావత్ రమేష్ నేను. నా తరపు నుంచి శివ చవాన్కి పైసలు పోలేదని చెప్పు, నేను ఒక దగ్గర కూర్చుంటా. శివ చౌహాన్ మంగ్లీ సొంతం తమ్ముడు, ఆయనకి నేను డబ్బులు ఇవ్వలేదని చెప్పు. నేను ఇచ్చిన 30 లక్షలు ఆయనకి అట్లనే వదిలేసి వెళ్ళిపోతా. నెట్ క్యాష్ ఇచ్చినావా ఆన్లైన్ లో కట్టినావా? ఎట్లా ఇచ్చినావు? ఇప్పుడు శివ చవాన్ అనేది ఒక్క ఆటన బిల్లతో సహా వానికి ట్రాన్సాక్షన్ కాదు, అన్ని లిక్విడ్ క్యాష్ మొత్తం క్యాష్. ఎక్కడ ఏ ప్లేస్ లో ఇచ్చినావు అన్న ఈ మొత్తం 1,40,00,000? నేను 30 లక్షలు కోకాపేట సర్వీస్ రోడ్ లో నేను ఒకసారి ఇచ్చా. 2 సార్లు ఇక్కడ వచ్చిండు, ఇక్కడ మల్లెపల్లి ఆఫీస్కి వచ్చిండు, అప్పుడు నేను ఇచ్చిన. అంతకుముందు నేను అరిసి నా గొంతు కూడా పోయి. అంటే కోకాపేట సర్వీస్ రోడ్ లో కలవాల్సిన అవసరం ఏముంది? ఓదన్న ఇంట్లో గానీ ఒక విల్లాలో గానీ ఆ డౌట్ తోనే నేను ఇక్కడ వచ్చిన ప్రూఫ్ చూపించుకోవాలని నేను మంగళి అక్కతో నేను ఒక ఫోటో దిద్దామని అన్నా. నాకు వద్దు తమ్ముడు ఇక్కడ అని అన్నది. కనీసానికి నేను ఇక్కడ వచ్చిన నాకు ఒక ఫోటో అయినా ఉండాలని అన్నతో నేను ఒక ఫోటో దిగిన. అది శివతో నేను ఒక ఫోటో దిగిన. కోకాపేట సర్వీస్ రోడ్ లా కాదు, ఇంటికాడ ఇంటి దగ్గర నేను వచ్చిన ఇక్కడ ప్రూఫ్ చూపెట్టుకోవాలని నేను ఒక ఫోటో దిగిన అక్కడ. అదే నీ కాడ నువ్వు ఇచ్చినట్టు ఎట్లా అన్నా? ఇప్పుడు ఆయనతో మాత్రమే ఫోటో దిగినావు, నువ్వు డబ్బులు కట్టినట్టు ఎట్లా ఎవిడెన్స్ ఎట్లా మరి? దేనికి? శివ చౌహాన్ నా చేతులతో 1,40,00,000 అది 1,40,00,000 అని అంటే ప్రతి ఓడు ఇచ్చిపోతుండు, నాకే ఇస్తుండ, నాకు వచ్చి అడుగుతుండ. ఇప్పుడు నాకైతే అడతలేడు కదా, నేను అక్కడ జీతం చేసేటోని నేను చేస్తున్నా, వాళ్ళు వచ్చి ఇచ్చిపోతురు. ఇప్పుడు బ్యాగ్ నిండిపోయిన తర్వాత ఓళ్ళకి ఇవ్వాలనేది వాళ్ళు చెప్తాడే నేను రమావత్ మధుకు నేను ఫోన్ చేస్తాను. పలాని వ్యక్తి వచ్చిండు, పలాని వ్యక్తి వచ్చిండు, ఇవ్వాలా వద్దా? ఇప్పుడు భరత్ చవాన్ వచ్చిండు, భరత్ చవాను శివ అంటే వాళ్ళ బావ, ఆయనకు వచ్చిండు, బావ వచ్చిండు, నేను ఇవ్వాలా వద్దా? వాళ్ళ మావ వచ్చిండు, ఇవ్వాలా వద్దా? శివ చవాన్ వచ్చిండు, ఇవ్వాలా వద్దా? ప్రూఫ్ నాకు అదే చాలు, నాకు అవసరం అది. ఇదంతా ఫోన్ లో మీరు వాట్సాప్ కాల్ మాట్లాడేదా, నార్మల్ కాల్ మాట్లాడేదా? మీరు కొన్నిసార్లు వాట్సాప్, కొన్నిసార్లు నార్మల్. మీ దగ్గర ఏమైనా వాయిస్ రికార్డులు ఉన్నాయి? వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎక్కడ కలవాలి, ఎట్లా కలవాలి? మన కాడ అలాంటి నేను అప్పుడు చేయలే, అలాంటి దొంగ పనులు నేను చేయలే. వాయిస్ రికార్డ్ నేను అప్పుడు మంచిగా నడుస్తుంది, నేను ఎందుకు పెడతా వాయిస్ రికార్డ్? మోసం జరుగుతుందని తెలియకపోవడం వల్ల నార్మల్ గా అంత క్షేమంగా ఉంది. ఇక్కడ పెద్ద వాళ్ళు వస్తున్నారు, ఎమ్మెల్యేలు వేరే వాళ్ళు వస్తున్నారు కదా, ఏడ మోసం అయిపోతుందని మేము అనుకున్నాం. కానీ ఇట్లా ఈడ దొంగ ఈయనకేం తెలుసు చెప్పు? ఈడు మొత్తానికి సైరం పెట్టుకుంటాడు, డబ్బులు వసూలు చేసుకుంటాడు, కానీ మిగతా నడిపించేది మొత్తము వీళ్ళే. అమర్ పటేల్ కానీ, వీళ్ళ బావ కానీ, ఈమె శైలజ చవాన్ కానీ, మంగ్లీ కానీ, శివ కానీ, వీళ్ళే నడిపించేది. వీడు మొత్తం ఈ రమావత్ మధు అనేటోడు ఒక డమ్మి క్యాండిడేట్. ఓన్లీ స్వయం చూపించుకోవాలి, ఉంగరాలు వేసుకోవాలి, బయట సైరన్ కొట్టాలి, డబ్బులు వసూలు చేసుకోవాలి, అక్కడ పోయి ఆఫీస్లో పెట్టాలి, అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలి డబ్బులు, అంతే. మరి బాలాజీ నాయక్ పాత్ర ఏంది? అది నాకు తెలియదన్నా, నాకు ఉన్నదే నేను వాని దాంట్లో నేను పని చేసిన, నేను వాని గురించే నేను చెప్తా. వాని గురించి నేను తన్నించుకోవాలా మళ్ళీ? వాని గురించి మాట్లాడి నాకు తెలియదు, వాళ్ళకి తెలుసు, వాళ్ళతో మాట్లాడు. నాకు తెలియదు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఇప్పటికి కూడా హాయ్ అంటే బాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. ఇంత క్లోజ్ గా వాళ్ళతో ఫోన్లు మాట్లాడడం కావచ్చు, కలవడం కావచ్చు చేసినావు కదా. ఈ మధు ఏదైతే మనం ఉన్న ఈ ఇంటి ఆయన రమావతి మధు ఉండో, వాళ్ళ చెల్లెలు ఇంద్రావతిని చేసుకుంటున్నా, నిజమేనా? నేను ఇప్పటికి కూడా అంటున్నా, ఇది 100% నిజమని కాదని చెప్పు, ఒక దగ్గర కూర్చోమని చెప్పు, నేను ఆ అక్కతో నేను మాట్లాడతా. అది అక్క ఎవరు? మంగళక్కతో నేను మాట్లాడతా. అక్క ఇది కరెక్ట్ కాదా తప్ప, నువ్వు వచ్చింది కరెక్టా తప్ప, అది కూడా నేను అంత సమానంగా నేను ఏం వదలను. నేను దేవుడి మీద ప్రమాణం చేసే నేను వదిలేస్తా. కానీ అంత సమానంగా లేదా అది కాదు. నేను రాలేని అంటే నేను ఒక ఆంజనేయ స్వామి ఉండు, వాని మీద ప్రమాణం చెప్పి నేను వదిలిస్తా. ఇంటికి వచ్చిందంట నిజమేనా అన్న? ఫిబ్రవరిలో వచ్చిందంట, ఫోటోలు దిగిరంట, వంటలు చేసుకున్నట్టు, ఇదంతా ఏంది అసలు? ఏం జరిగింది? ఆ ఫోటో తీసిందే నేనా? ఇంకో ఈ ఫోటో తీసిందే నేనే. ఇప్పటి నా ఫోన్ కాదు, వాళ్ళ ఫోన్ల నుంచి ఇప్పుడు బయటకు వచ్చింది ఆ ఫోటో. వాళ్ళ ఫోటోతో నేను ఇట్లా తీసిందే మనిషే నేను. ఆ ఫోటోకు వేరే ఫోన్ లో నేను తీసిన. నా దాంట్లో ఉంటే మంచి టైమింగే ఉండదు, ఏం లేదు, టైమింగ్ లేదు. ఇక్కడ రావాలని అంటే ఇక్కడ వాళ్ళ బాబాయ్ కొడుకుంటారు, పిన్ని కొడుకుంటారు, మామ కొడుకుంటారు, అందరు కొడుకులు ఉన్నారు కదా, వస్తారు కదా. ఇక్కడ గలీజ్గా మంగళ వచ్చింది, ఇది ఒక పెద్ద పుకార్ అవుతుంది అని అనగానే నాకు ఇక్కడ పిలిచి నేను ఆయన ఒక ఫోటో తీసిన తర్వాత కాసేపు కూర్చున్నా. ఇక్కడ కూడా పక్కనే కూర్చున్నా. వాళ్ళ ఇళ్ళ ఏమేమి చేసిరో నాకు తెలియదు.
పైన పోతురు కింద వస్తున్నారు ఏమేమో మొత్తం చూస్తున్నారు వాళ్ళు. అప్పటికి నాకు ఇంటికాడ పో అని అంటే వాళ్ళ నాన్న కాడ పోయి నేను మంచం వేసుకొని నేను పడుకున్నా. తర్వాత ఏ టైంకి పోయిరో ఎక్కడ పోయిరో ఏం చేసిరో నాకు తెలియదు. తర్వాత విషయాలు ఉన్నది నేను చెప్తున్నా. వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, బిర్యానీ తిన్నారా, బీర్ తిన్నారా, తాగిరారా, ఇంకేం చేసిరా నాకు తెలియదు. వాళ్ళు వచ్చిరు పోయిరనే నాకు తెలుసు అంతే. ఇప్పుడు ఆయనకు చెప్పులు కొంటాను కూడా డబ్బులు లేవంట మధుకు. ఒకప్పుడు బండ్ల పెట్రోల్ పోసుకోవడానికి కూడా 100 రూపాయలు దోస్తులను అడుకునేదంట. మేము దోస్తులమే. ఒకప్పుడు మా అమ్మ కాళ్ళ మెట్టెలు ఉంటాయి కదా, ఇవి పట్టీలు ఉంటాయి కదా, ఆ పట్టీలకు అమ్మి మా అమ్మ మాకు డబ్బులు ఇచ్చేది. మా ఇంటికాడ మా అమ్మతోని బట్టలు కడుక్కునేది, వేసుకునేది మొత్తం మా అమ్మ కూడా చూసుకునేది. ఈయనకి తినడానికి తిండి కాదు కదా, అసలు పైసలే లేవు. ఫస్ట్ ఈయన కాడ పైసలే లేవు. నేననేది కాదు, జనాలు అంటున్న మాట, నేననే మాట. అమ్మిండు. ఆయన చెల్లెపల్లికి డబ్బు లేకపోతే మా భూమి అమ్మిండు. ఆ భూమి మన షెడ్ పెట్టిండు. షెడ్ పెడితే ఆ షెడ్ మార్కెట్ చేపించారు వాళ్ళ అమ్మ పేరు మీద. మార్కెట్ చేపిస్తే మేము తీసుకోలేదు, మాకు రిజిస్ట్రేషన్ చేపిస్తేనే తీసుకుంటాం అంటే ఒక బయానా ఇచ్చినాం. బయానా ఇచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ ఇస్తాం. మీకు రిజిస్ట్రేషన్ చేపిస్తా అంటే మాకు అసలే వద్దు, మాకు ఎమ్మటే రిజిస్ట్రేషన్ చేపిస్తేనే భూమి కొంటాం, లేకపోతే వద్దని మేము రిటర్న్ తీసుకున్నాం. మా బయానా మేము రిటర్న్ తీసుకున్న తర్వాత ఇక్కడ పక్క ఉన్న భూమిలో మొత్తం అమ్మిస్తుండు. వాళ్ళ పాలోళ్ళకు ఎవరు ఆ తండోళ్ళకు గుంట లెక్కన అమ్మిసి వాళ్ళ బుజ్జి వాళ్ళ చెల్లె పెళ్లి చేసిండు. ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు మీరు ఇంత క్లోజ్ సర్కిల్లో ఉన్నారు, ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మీరు కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారు. మంగ్లీ నాకు సంబంధం లేదు, మా తమ్ముడు అయినా ప్రెస్ మీట్ ఓన్లీ శాటిలైట్ ఛానల్కి మాత్రమే వాయిస్ ఇస్తుంది, డిజిటల్ మీడియా అసలు డేకట్లేదు, డిజిటల్ మీడియాను కూడా నిందలు మోపుతుంది, అనవసరమైన రాతలు రాస్తారు అని చెప్పేసి. ఇప్పుడు బయట నుంచి వార్తలు ఏమొస్తుందని అంటే ప్రతి అధికారికి, ప్రతి మీడియాకు, ప్రతి దానికి. ఇంకోటి అంటే ఇప్పుడు మా బంజారా వాళ్ళు ఉన్నారు సంఘం, ఇంకా వేరే వాళ్ళ పేరు నేను అవసరం లేదు. వాళ్ళంతా ఏదో వాళ్ళు పీకి కట్టాల్సింది వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు కట్ట ఏం లేదు. వాళ్ళ పేరు కూడా నేను నేను వాళ్ళకు సూటిగా నేను అనేది, ఇక్కడ రా, నువ్వెవడు ఆయనతో మాట్లాడుతున్నావో ఆయన నువ్వు సమాధానం ఇస్తున్నావు మంగ్లీకి, నువ్వు వీడికి రా, నువ్వు బంజారు బిడ్డే కదా, నువ్వు బంజారు పుట్టినావు కదా, వీడికి రా, నీ భాషల్ని మాట్లాడు, ఇక్కడ వచ్చి నీ భాషల్ని మాట్లాడి తీసుకొని వెళ్ళిపో. నీకు ఒక మాట ఇక్కడ తిట్టేటోళ్ళు లేరు, ఎవరు లేరు కదా, వీడికి రా, కరెక్టా తప్ప అనేది నువ్వు ఒకసారి ఇక్కడ వచ్చి క్లారిటీ తీసుకొని వెళ్ళిపో. ఆమె ఒక్కదానే చచ్చిపోతే నువ్వు ఆమె దాంట్లో వెనక పోతున్నావు, కానీ మేము ఇక్కడ ఎంతో కుటుంబాలు ఇక్కడ నాశనం అయిపోతుంది అన్న. ఈ రోజు కూడా ఒకరు చనిపోయారంట కదా, ఏదో పాల్ తండాలో పాల్తి రమేష్ చనిపోయిండు ఒక్కడు కూడా చనిపోయింది. ఇలా 27వ తారీఖు ఇలా కూడా ఒకడు చనిపోయిండు. 2-3 రోజులకు ఒక ప్రాణం బలి అయితేనే ఉంది. ఇది కన్ఫర్మ్. 3 రోజులకు ఒకసారి, వారానికి ఒక రోజు అయితేనే ఉంటుంది కన్ఫర్మ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.